రామ్మా సీత, ఏంటి ఇలా వచ్చావు? మరేమో ఇవాళ 10 గంటలకి నాకు పెళ్లి చూపులు పిన్ని గారు. ఇదెక్కడ విడ్డూరవే తల్లి, పెళ్లి కూతురు స్వయంగా వచ్చి పెళ్లి చూపులకి రమ్మని పిలవడం ఎక్కడా వినలేదమ్మా. మిమ్మల్ని రమ్మని పిలవడానికి రాలేదు పిన్ని గారు. ఒకవేళ తెలియక ఆ వేళకి మా ఇంటికి వచ్చేస్తారేమో, రావద్దని చెప్పడానికి వచ్చాను. ఇది మరీ విడ్డూరంగా ఉందమ్మా. అవును పిన్ని గారు, మీరొస్తే మీతో పాటు ఇది వస్తుంది. ఇది నాకన్నా ఎర్రగా బొర్రగా ఉంటుంది కదా. పెళ్లి కొడుకు ఇది నచ్చేసి దీన్ని చేసుకుంటానంటేనో, అందుకే రావద్దంటున్నాను. నువ్వు రమ్మన్నా నేను రానులే. నువ్వు వస్తే ఏం పర్వాలేదనుకో. నీకు రంగుందన్న మాటే గాని నీ మొహంలో నా కళ్ళేది నీకు. పైగా నావి ఆ చెప్పల్లాగా ఇంతెంత కళ్ళు. చామంచాయ్ అయినా పుష్టిగా ఉంటాను. నేనే నచ్చుతాననుకో. అవునులేవే, నువ్వే నచ్చుతావు, వెళ్ళిరా. పైకి ఏమీ తెలియని అమాయకురాల్లా కనపడతాను గాని నేనెంత గడుస్తానో అర్థమైందో పిన్ని గారు? అర్థమైంది, వెళ్ళిరా అమ్మా. వస్తాను పిన్ని గారు. ఏమ్మా, ఏమైంది? లోపలికి వెళ్ళగానే గట్టిగా ఎముకలు విరిగేలా కౌగులించుకున్నారు. నీ మొగుడు నిన్ను కాకపోతే ఎవరిని కౌగులించుకుంటాడే? కౌగులించుకున్నారు గాని గట్టిగా బొగ్గు కొరికారు. అంటుంది నానమ్మ. అలా నవ్వుతారేంటి? మీరు కూడా ఇట్లాగే బొగ్గు కొరికించుకున్నారా? సరే గాని లోపలికెళ్ళు. లోపలికా? అమ్మో, నేను వెళ్ళు. అమ్మ సీత, ఆగవే. చూడండమ్మా, కాస్త దాన్ని పట్టుకోండి. ముసలాయన, లోపలికి వెళ్ళి అబ్బాయిని కంగారు పెట్టద్దని చెప్పు. ఏ బాబు, అమ్మాయిని కంగారు పెట్టేసేవాట. పూర్వానుభవం లేనట్టుంది. చూడైనా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు, నేను ఆ గదిలోకి వెళ్ళనంటే వెళ్ళను. అయినా అదే బుద్ధి. అంతగా కొరకాలనుకుంటే ఏ జామకాయో యాపిల్కాయలో కొరకచ్చుగా. నా బుక్కే దొరికిందా? ఇంకా నయం, నేను గడుస్తాను కాబట్టి తప్పించుకుని వచ్చేసాను. అలా కాదమ్మా, నేను చెప్తాగా, నువ్వు దిగిరా. నేను రాను. నా తల్లివి కదూ, నా అమ్మవు కదూ, రామ్మా. సరే, వస్తా గాని ఆ గదిలోకి మాత్రం నేను వెళ్ళను. ఇదిగో, నువ్విలా చేసావంటే ఎవరితో ఒకటి గదిలో దొరుకుతుంది. అమ్మో, నేను ఒప్పుకోను. అయితే పద గదిలోకి. బొగ్గలు కొరుకుతాడు నానమ్మ. కోసి పిచ్చి తల్లి, ఇవాళ బొగ్గ కొరుకుతాడు, రేపు 12 బిడ్డనిస్తాడు. అవునమ్మా. అయితే వెళ్తా. మీరంతా ఎక్కడికి? మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్తాలే. మనం కేసు గెలుస్తామమ్మా. మీ ఆయన నిన్ను వదిలేస్తాడు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. నీ కేసు ఉంటాయా? చెప్తానండి. మేము 2 అన్నదమ్ములం అండి. అన్నింట్లోనూ పోటీ అండి. మా అన్నయ్య 2 ఎకరాల పొలం కొన్నాడండి. మనం తక్కువ తినవేటండి, మనం కొన్నాం 2.5 ఎకరాలు. మా అన్నయ్య 4 వ్యాపారాలు పెట్టాడండి. మనం తక్కువ తినవేటండి, మనము పెట్టాం 4.5 వ్యాపారాలు. మా ఇద్దరికి ఈ మధ్యన ఆర్తికాడ తగాదా వచ్చిందండి. మా అన్నయ్య ఎదలాయని పెట్టుకున్నాడండి. మనం తక్కువ తినవేటండి, ఎదవన్నరలాయని పెట్టుకున్నా దగ్గరికి వచ్చానండి. ఎరా, నీ కంటికి నేను వెధవన్నరలా ఇలా కనిపిస్తున్నానా? రే, మనం ఏమన్నా తక్కువ తినవటండి, లేకరా. అంటే ఏంటండి ఆ కేసు తీసుకోరా? నేను విడాకులు కేసు తప్ప ఏది తీసుకోను. గెట్ అవుట్. ఏం పర్వాలేదమ్మా, నువ్వే మీ ఆయన వదిలేస్తావు. మళ్ళీ థ్యాంక్స్ అండి. బాబాయ్, ఏంటిది? నేమ్ ప్లేట్. దీనిలో ఏ రాసుంది? ఏ సత్యానందం, MA LLB, అడ్వకేట్, విడాకుల స్పెషలిస్ట్. నేను విడాకులు ఇప్పించడంలో స్పెషలిస్ట్ని. ఇప్పటి వరకు 99 జంటలకు విడాకులు ఇప్పించాను. ఇంకా 1 జంటకి ఇప్పిస్తే రవీంద్ర భారతిలో సన్మానం చేయించుకుంటా. అంటే 99 జంటలకు విడాకులు ఇప్పించి విడగొట్టావా? అందుకే నీకు పిల్లలు లేకుండా పోయారు. ఇదిగో, ఇక నుంచి బోర్డు కట్టినా విడాకుల కేసులు తీసుకున్నా నేను ఊరుకోను. పల్లెటూరు నుంచి వచ్చింది, అందుకే మొహమాటం లేకుండా మాట్లాడుతుంది. ఈవిడెవరు? నా క్లయింట్. ఏమమ్మా, నువ్వే రావాలా తిప్పుకుంటూ? మీ ఆయన తీసుకురావచ్చుగా. వాళ్ళ ఆయనతో విడాకుల కోసమే వచ్చింది. విడాకుల కోసమా? చక్కగా కాపురం చేసుకోకుండా ఏం రోగం అంట? రోగం నాకు కాదు, మా ఆయనకి. మా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సులో ఎవరితో వల్ల వేసుకుంది. దాని మోజులో పడి నన్ను సరిగ్గా చూడడం లేదు. ఎవరితో వల్ల వేసుకుంటే చేతకందాలా చూస్తూ ఊరుకుంటావా?
దాని గోప పలగొట్టి నీ మొగుడు తెచ్చుకోవద్దు. మంచి సలహా చెప్పావమ్మా, వస్తానమ్మా. పొద్దున్నే ఓ పార్టీని పోగొట్టావు. నా బోర్డు తిరగేసేలా ఉన్నావు. నువ్వు వెళ్ళు తల్లి, వెళ్ళు వెళ్ళే. అర్ధరాత్రి పూట కేసులేమిట్రా? ఎవరయ్యా నువ్వు? ఏమిటి కేసు? మేకప్ ఏమిటా? అచ్చం దయ్యంలో ఉన్నావు తెలుసా? ఉండడం కాదు విడాకుల లాయరు, నేను నిజంగా దయ్యాన్ని. దయ్యంట? నువ్వు నిజంగా దయ్యమైతే మాయమైపోతావు. మళ్ళీ కనిపించు, మళ్ళీ మాయమైపో, మళ్ళీ కనిపించు. చంటి పిల్లల్లో ఆ చక్కలు గుద్దుకోవటం ఏమిటండి? అది నిజంగా దెయ్యమే. పొరపాటున శ్మశానం అనుకుని వచ్చుంటారు. ఏం తీసుకుంటారు? థమ్సప్ కోకోకోలానా? నాకు వాటి టేస్ట్ నచ్చదు, నాకు రక్త కోలా కావాలి. విన్నావుగా, రక్త కోలాట పట్టారా? రక్త కోల అంటే కూల్ డ్రింక్ కదండి, మీ రక్తం తాగుతానంటున్నాడు. అయ్యా దెయ్యం సారు, నాది క్వార్టర్ రక్త కోల. ఛీ, మా గురువు గారిది ఫుల్ రక్త కోల. ఆయన్ని పిలిచండి, స్టార్ట్ అమ్మంటారా? నువ్వు అడిగినా నీ రక్తం పీల్చదు, నాకు వాడి రక్తమే కావాలి. ఏదో కామెడీ ఫేస్ కానీ నాలో అంత స్పెషాలిటీ ఏముంది దయ్యం గారు? పగ, ద్వేషం. నువ్వు నా భార్య చేత నాకు విడాకులు ఇప్పించావు. ఆ అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను. నా 8 ఏళ్ల కొడుకు ఒంటరి వాడైపోయాడు, దిక్కులేని వాడైపోయాడు. ఆ కారణం చేత నీ రక్తం పీల్చి నీ ఎముకలు కొరికి. అయ్యా దయ్యం గారు, నాకు పిల్లలు లేరు. కావాలంటే మీ పిల్లాన్ని నేను పెంచుకుంటాను, కంటికి రెప్పలా చూసుకుంటా. అలా అయితే సరే, కానీ ఈ మాట తప్పితే నేను చెప్తాను సార్, రక్త కోల. బుజ్జులు బుజ్జులు. డాడీ డాడీ, బాడీ చూస్తే ఎంత ఉంది, మిమ్మల్ని డాడీ డాడీ అని పిలుస్తున్నాడేంటండి? వాడే నా కొడుకు. అయితే చాలా బుద్ధిగా ఉన్నాడు. అంతా వాళ్ళమ్మ పోలి. వామ్మో. వయసు తక్కువ, పర్సనాలిటీ ఎక్కువ. ఆకలికి అస్సలు ఆగలేడు. నాయనా బుజ్జులు, ఈ వేళ నుంచి లాయర్ గారే నీ డాడీ. డాడీ నేను కాదు, ఈయన. డాడీ. ఓకే ఓకే. హాయిగా ఇక్కడే ఉండు. నీ చెవ్వో సరిలా పారే. ఎప్పుడన్నా అవసరమైతే నీ చెప్పింది గుర్తుందిగా. నేనిచ్చిన ఫ్లూట్ ఊదు, వెంటనే అపీర్ అవుతాను. లాయరు, ఈ వేళ నుంచి నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. అవతల భూతాల మీటింగ్ కి నాకు టైం అయింది, నేను వస్తా. జై బేతాళ. అమ్మయ్యా, మొత్తానికి దయ్యంగా వదిలించుకున్నాం. ఆకలి ఆకలి. ఇవాళ శనివారం రా, టిఫిన్లే భోజనాలే పదా. ఏమే టిఫిన్ త్వరగా పట్టరా. పాపం పసిపిల్లాడు ఆకలో ఆకలో అని గోల్ చేస్తున్నాడు. వచ్చేసా? వీడెవడండి ఏనుక్కి మారు వేషం వేసినట్టు ఎంతున్నాడు? పిల్లలో పిల్లలో గోల పెట్టావు కదా, వీడిని మనం పెంచుకుంటున్నాం. పేరు బుద్ధుడు, వయస్సు 8 ఏళ్ళు. కాస్త పుష్టిగా ఉంటాడంతే. రే మమ్మీరా. మమ్మీనా? మమ్మీ ఆకలి ఆకలి. ఇంతకీ ఎవరబ్బాయి అండి? నేను చెప్తానండి, రక్త కోలా కంపెనీ వాళ్ళ అబ్బాయి అండి. ఆహా, అలాగా. ఆకలి ఆకలి. ఆకలి ఆకలి. ఇంకా ఉంటే బట్టరావే. మొత్తం అయిపోయాయండి. ఈ పూటకి సర్దుకోనన్నా, రేపటి నుంచి బోల్డ్ చేసి పెడతాగా. ఆకలి ఆకలి. రేపు పొద్దున చేసి పెడతానంటోంది కదా నాన్న. అది ప్లేట్రా, పళ్ళు విరుగుతాయి. హలో, నేను లాయర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. అలాగా, వెంటనే హైకోర్టులో కేసు ఫైల్ చేయండి. డీటెయిల్ చెప్తాను, నోట్ చేసుకోండి. హలో హలో హలో. ఏమిటి డిస్కనెక్ట్ అయింది? అమ్మో, ఉన్న కంచం తింటే ఏదోలే ఆకలేసి ఎమోషన్ లో తినేసామనుకున్నా. టెలిఫోన్ తిన్నావుట్రా, ఇదేమన్నా కేక్ అనుకున్నావురా? క్రాక్ బాగుంది డాడీ, మేడ్ ఇన్ ఇండియా. బాగుందా? ఓరి పిల్ల పిశాచి, ఇది మాట్లాడుకునేదిరా, తినేది కాదు. పోనీ ఇది తింటా. స్కేల్ తింటావుట్రా రాస్కిల్. ఒరే, మీ నాన్న ఒరిజినల్ పిశాచి అయినా రక్తంతో సరిపెట్టుకున్నాడు. నువ్వేమిట్రా ఆర్టికల్ కనిపిస్తే చాలు అప్పుడలా నవ్వులేస్తున్నావు.
నాన్న ఈ ఇంట్లో వస్తువులన్నీ 2 రోజులు తినేస్తా 2 days టూ వచ్చాడు ఓన్లీ 1 day చాలు. అమ్మో వీడి భరించడం నా వల్ల కాదు రాయుడు. మీరేం వర్రీ కాకండి గురుగారు. పాపం పిల్లలకి ఏం తోచకపోతే ఆకలి ఆకలి అని ఏడుస్తుంటారు. అందుకే ఆడు గేమ్ తీసుకొచ్చారా చూడండి. బుజ్జిలు బుజ్జిలు నీ కోసం బొమ్మలు తీసుకొచ్చా. ఆకోమ్మా ఆకో ఆకోమ్మా ఆకో. బాబు బాగుంది బాబు అంటే బొమ్మల్లో కూడా కమ్మటివి కారానివి తీయనివి అని తేడా ఉంటాయా నీకు? వీటితో కాదురా, వీడిని తీసుకెళ్లి గట్టిగా 4 తంతి ఏమన్నా దారి కొత్తరా. 1 2 3 ఈగలు మారుతుంటాయి కానీ మేము తంతుంటే నీకు ఈగల వాళ్ళెట్టుందిరా? రేయ్ ఈ బొమ్మలను లాగాయి ఇంట్లో కనపడ్డ వస్తువుల్ని ఏనుగులా మేసేయడమేనా ఎగవా? ఏం గడుస్తున్నావు? దాన్ని కూడా తింటావా ఏమిట్రా? ఈ విద్య కూడా వచ్చా? ఆల్రౌండ్ అనుకుంటా. నాకు కూడా ఏడుకొస్తుంది. బాబు డాడీ నువ్వు శివరంజన్ రాగం ఆలపించినప్పుడే అనుకున్నాను రా నీకేదో కష్టం వచ్చింది. డాడీ రే పసిపిల్లాడి చేత కన్నీళ్ళు పెట్టిస్తారా? తాగుతా రక్త కోల. గురు రెడ్ కాదురా బ్లడ్. జాగ్రత్త, వాడు ఫ్లూట్ ఊదితే నేను ఎప్పీరవుతాను, ఎప్పీరైతే బ్లడ్ తాగుతాను. మమ్మల్ని క్షమించండి దయ్యం గారు. ఇంకెప్పుడు మీ బుజ్జులు గాని ఏవి అను. వీరి మీద ఒట్టు. ఇంకెప్పుడు వాడు నిన్నేమనర్రా. వస్తా. వీడికి తిడితే తెలియదు, కొడితే ఆనదు, పైన వాడొకడు. ఏం చేద్దాం రా? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఆలోచిద్దాం. సీత ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగే. సీత సీత ఏమిటండి? స్కూటర్ సీట్ ఏమైంది? నిన్నే అడిగేది, స్కూటర్ సీట్ ఏమైంది? ఇది మరీ బాగుంది. నన్ను గద్దించి అడుగుతారేమిటి? నాకే తెలుసు, దొంగలు ఎత్తుకెళ్లారేమో. ఇంటి దొంగల బయట దొంగల? ఇదిగో నన్ను దొంగ అంటూ ఊరుకునేది లేదు. ఆ సీట్ నాది. నేను తప్ప వేరెవరూ కూర్చోడానికి వీల్లేదు. అందుకే దాచేసా. ఎలా ఉంది నా గడుస్తాను? ఓసి నీకు గడుస్తాను. ఉడతలు ఎత్తుకుపోను. సీట్ ఇవ్వు. ఇవ్వనుగాక ఇవ్వను. ఇవ్వా? ఇవ్వను. ఇవ్వా? నిన్ను అబ్బా, ఇక నేను పరిగెత్తలేను బాబు. అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాను. తాగపోతే మాత్రం ఏంటి? ఏంటన్నా? నెల తప్పగా. నెల తప్పటం అంటే ఏంటి? నెల తప్పడం అంటే ఆడజన్మ పాస్ అవ్వటం. ఏంటమ్మా? నేను చేయి కడుక్కోడానికి వస్తే మీరు నా చేయి పట్టుకున్నాడండి. లేదండి, నేను చేయబట్టుకోలేదు. చూడండి అమ్మాయి చేయి ఎంత క్లీన్ గా ఉందో. మీరు ఇలా అడుగుతారని తెలిసే వీడు నా చేయి నాకేశాడండి. చూస్తారంటయ్యా. ఏంటి సార్ పిలిచారంట? రండి రండి. ఈ అమ్మాయిని, అరే ఈ అమ్మాయి ఇది. సారీ సార్, కర్చీఫ్. ఇట్స్ ఆల్ రైట్. చూడండి హెడ్ క్లర్క్ గారు, ఈ అమ్మాయిని కొత్తగా అపాయింట్ చేశాను. ఏమిటి వద్దంటావా? ఇది నా కంపెనీ, నా ఇష్టం.
వద్దంటారు మంచి నువ్వు ఎవడయ్యా? చిత్తం. అది ఈ అమ్మాయి జీతం 4000. ఏమిటి వద్దంటావా? 4000 కాబట్టి 5000 ఇస్తాను. ఇది నా కంపెనీ, నా ఇష్టం. నేను వద్దంటలే సార్. మరి ఎందుకు తల అడ్డంగా కంగిరితో తిప్పుతావు? నేను మెంగరం పట్టి సార్, అందుకనే అలా తిప్పుతున్నాను. సరే సరే, వెళ్ళి పని చూసుకో. వెళ్ళవా? పోనీ నా సీట్లో కూర్చుంటావా? అలాగే కూర్చుంటాను సార్. ఏమిటి నా సీట్లో కూర్చుంటావా? గెట్ అవుట్ యూస్ వెళ్ళవా? వెళ్ళవా? గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఎంత ముద్దు వస్తున్నావురా గన్నవరం పందిలాగా. అయితే నేను ఎత్తుకోవా అంకుల్? నిన్ను నేను ఎత్తుకోవాలా? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రా, నీ చెయ్యి కూడా ఎట్లా నేను. అయితే చాక్లెట్ తినిపెట్టండి అంకుల్. నేను చాక్లెట్ తినను రా. తినిపెట్టండి అంకుల్. నేను తినను రా, నాకు ఇష్టం. తినిపెట్టండి అంకుల్. అలా చెప్తాను. అయితే ఎత్తుకోండి. వద్దు, నిన్ను ఎత్తుకోవడం కంటే ఈ చాక్లెట్ తింటే బెటర్. ఇలా ఇచ్చే. ఇంకొంచెం తినండి అంకుల్. ఇంకొంచెం తినండి అంకుల్. అమ్మా ఎంత బాగుందిరా, మొత్తం తినే. ఆశ దోశ అప్పడం అంతవరకే తినాలి. ఏ అంతవరకు తినాలి? రూల్ ఏంటి? కుక్క నాకింది అంతవరకేగా. కుక్క నాకిన చాక్లెట్ నాతో తినిపిస్తావురా? రైస్ పట్టుకో, అటు తిరుగు. నీ చాక్లెట్ తగలయ్యా, నా చెయ్యి ఇరిగింది కదరా దరిద్రుడా. అమ్మా అమ్మ నా చాక్లెట్ చాక్లెట్. చూడండి, చూడమంటే మరి అంత ఇదిగా కాదు. నేను మా ఆవిడ వాళ్ళ సినిమాకి వెళ్తున్నాం. ఏంటి వెళ్ళొద్దంటావా? నేను మా ఆవిడతో సినిమాకి వెళ్తా అంటే వద్దంటాను. నువ్వు ఎవడవయ్యా? నేను వద్దంటలేదు సార్. వద్దనడం లేదంటూనే తల అడ్డంగా తిప్పుతున్నావు. మెళ్ళో స్క్రూలు లూజ్ అయిపోయినాయి సార్, అటు ఇటు తిరుగుతున్నాయి. నరాలు లూజ్ అయ్యాయా? అయితే నువ్వు రిటైర్ అయిపోవడం మంచిది. ఏంటి కావా? ఎలా అవ్వో నేను చూస్తాను. నీకు దండం పెడతాను, వెళ్ళిపో. నన్నే వెళ్ళమంటావా? అమ్మా తల్లి, నీకు దండం పెడతాను, వెళ్ళిపో. అయ్యా బాబు అని పిలవాల్సింది పోయి అమ్మా తల్లి అంటావా? నీకన్నా పిచ్చి కింద? ఎక్స్క్యూజ్ మీ సార్, మధు గారు అర్జెంట్ గా ఐటమ్స్ తెప్పించమన్నారు. షూర్. స్క్రూలు కొంచెం బిగించుకో. ఓహో, అంటే ఆ రక్త కోలగాడికి భయపడి వీడిని భరిస్తున్నారు. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ రక్త కోలగాడిని ఎలా బంధించాలో నాకు తెలుసు. నేను మనల మంత్రుడి దగ్గర దయ్యాన్ని పట్టి శేషాలు బంధించే విద్య నేర్చుకున్నా. బాబు ఆ పని చేసి పెట్టు. నీకెప్పుడైనా విడాకులు కావాలంటే ఫీజు తీసుకోకుండా ఇప్పిస్తా. ముందు రక్త కోల దయ్యంగాని పిలిపించండి. అదెంతసేపు దా రండి. బుజులు బుజులు ఒక్కసారి ఫ్లూట్ వాయించవా? అబ్బాయి నాకు మూడ్ లేదు డాడీ. లేదు నాన్న, నువ్వు ఒక్కసారి ఫ్లూట్ వాయిస్తే అందరం వినాలనుకుంటున్నావు. నాకు మూడ్ లేదని వినిపించుకోరా? వీడు మర్యాదగా చెప్తే ఎందుకు వింటాడు? 4 వాయిస్తే వింటాడు. వాయించండి. మీరే ట్రై చేయండి. అరే అమ్మో, ఏమండి 4 దుడ్డు కర్రలు తీసని చెప్తాను. చెప్తాను, తీసరండి. ఏంట్రా మేము కొడుతుంటే నువ్వు నవ్వుతావేంట్రా? బాగుంది బాగుంది, కొట్టండి కొట్టండి. కిత కితలా నిన్ను కొట్టే ప్రయత్నం లేదురా. నేను కొట్టుకుంటాను రా. నాకు ఐడియా వచ్చింది. అయ్యా రక్తకోలా గారు, కావాలంటే మీకు గుడి కట్టిస్తారు, లేదా మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయండి. అంతేగాని మీ కొడుకును పోషించడం నా వల్ల కాదు. మీ కొడుకును మీరు తీసుకెళ్ళిపోండి బాబు. పిచ్చి వెధవాయిల్లారా, మీకు రహస్యం చెబుతాను. వాడు నా కొడుకు కాదు, నాలాగా పిశాచమే. వీళ్ళని మా పిశాచలోకమే భరించలేక ప్లాన్ మీద ప్లాన్ వేసి మీకు అప్పచెప్పాం. ఇక మీ చావు మీరు చావండి అంతే.
ఆ ఫ్రూట్ కన్నా ఈ బూరాయే గొప్పది. యారా బోండాం పిశాచిగా ఆ రక్త కోలాగాడేడ్రా. ఆకలేసి తినేసా. చెల్లియా చెల్లియా చెల్లియా. ఏంటిది? పాలు. రాధా, గ్లాస్ తో తెస్తే అందంగా ఉంటుంది, బిందెతో తెస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఓహో, నీ బాడీకి మ్యాచింగ్ అనే. కూర్చో కూర్చో కూర్చో. రాధా, అదే టచ్. ఏంటది? అదే టచ్. రాధా, అదేంటి? బాధ. బాధ? అవును, తీయటి బాధ. ఓహో, నా పిలిపే అంత ఫీలింగ్ తెచ్చిందా? అదే టచ్. రాధా, అదే బాధ. ఏంటి అదే టచ్ అంటావు, అదే బాధ అంటావు? అసలు సంగతి ఏంటి? నేను పతివ్రతనండి. కాదని ఎవడున్నాడు? నేను నారీ శిరోమణినండి. అందుకే కదా చేసుకుంది. నాకింత బాడీ ఉంది కానీ అందులో ఉండే చిన్న మనసు మాత్రం నా దగ్గర లేదండి. అంటే పెళ్లి చూపుల్లోనే నాకు ఇచ్చేసావా? కాదండి, నా మనసు ఏమైందో ఎక్కడుందో చెప్పాలంటే మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పాలండి. ఫ్లాష్ బ్యాక్? హీరోయిన్స్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, కామెడీ ఫేస్ నిది, నీకు ఫ్లాష్ బ్యాక్? అవునండి, గతంలో నేను డాన్స్ నేర్చుకునేదాన్ని. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదశిఖి పింఛాలంకృత చికురే మదశిఖి పింఛాలంకృత చికురే మహనీయ కపోలజితముకురే మహనీయ కపోలజితముకురే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఏంటి, కాలికి వెన్నపూస కూడా రాసేవాడా? అవును, ఆ గోపి నేను ప్రేమించుకున్నాం. ఒకరోజు నా గోపి గొంతు వరకు నీళ్ళలో మునిగి పాడుతున్నాడు. నేను నది ఒడ్డున ఇసుకలో డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. ఎందుకలా? కళాహృదయాలు. కళాహృదయాల కళాహృదయాల మీ మొహాలు మండ. ఆ తర్వాత ఏమైంది? ఇంతలో నా గోపి నీళ్ళలో ఉండగా మొసలి లాక్కెళ్ళిపోయింది. నా గోపి నా మనసు లాక్కెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను మనసు లేని మనిషిగా జీవిస్తున్నాను. మనసు లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నావు? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా బామ్మ నిన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంది. అంతే, నా గుండె రాయి చేసుకున్నాను. నా గోపి నా కాకపోయిన తర్వాత ఏ వెధవైతేనే, ఏ అంట్ల కుంకైతేనే, ఏ అడ్డగాడిదైతేనే ఎవరో ఒకరిని చేసుకుంటా అన్నాను. మీకు ఇచ్చి పెళ్లి చేశారు. అంటే నీ దృష్టిలో నేను అంట్ల వెధవని, అడ్డగాడిదని, సన్నాసి అన్నమాట. భర్త మీద అలాంటి భావనలున్నా నా అలాంటి పతివ్రతలు అలా చెప్పకూడదండి. ఓకే ఓకే ఓకే, నీ ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న తర్వాత కూడా పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తున్నాను రాధా. రాధా, రాధా, అదే టచ్. అయ్యో, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఏంటి గానుగద్దులు అలా తిరుగుతున్నారేంటి? అతగాడు కనిపిస్తున్నాడండి. ఎవరా అతగాడు? నా మనసు దోచిన నా గోపి. ఆ గోపి ఈ గోపి గడా? అంటే నా గోపి ఆత్మ మీకు కూడా కనిపిస్తుందా? ఆత్మ ఏంటి, నేను బ్రతికే ఉన్నాను. నిజంగానా? మొసలు లాక్కెళ్ళిందిగా, ఎలా బతికావు? ఆ నీళ్ళలో మొసలి బారి నుండి బయటపడటం ఎలాగా అని మొసలిని హిప్నటైజ్ చేద్దాం అనుకుని దాని ముఖంలో ఇలా ముఖం పెట్టి చూశానంతే. అది భయంతో కెవ్వున అరచి నీళ్ళలో ఉండలేక ఒడ్డున దూకి గిలగిల గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. నీ మొహం చూస్తే ముసలేంట్రా, పెద్ద పులే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోద్ది. కానీ నేను ప్రేమించాను. రాధా, గోపి చెయ్యిరా, చెయ్యి. నువ్వు సచ్చావనుకొని ఎవడైతే ఏం లేని అడ్డగాడిదని చేసుకున్నాను. నేను ఇప్పుడు వీడి భార్యని, పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకటే లోపం. ఏంటది? మనిషిని వీడి దగ్గర ఉన్నానే గాని మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా మనసు నాకు ఇచ్చే గోపి. ఇవ్వను, ఇవ్వలేను. ఎందుకంటే నీ మనసును నా హృదయంలో బంధించి తాళం వేశాను. ఆ తాళం చెవి ఎక్కడో జ్ఞాపకాల్లో పారేసుకున్నాను. గోపి, నా మనసు నా దగ్గర లేకుండా
వీడితో నేను కాపురం చేయలేను. ఎంత అడ్డగాడిదైనా మనసులేని నన్ను చేసుకున్నందుకు వీడు బాధపడుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి లేచి వెర్రి ముఖం వేసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ప్లీజ్ గోపి, నా మనసు నాకు ఇచ్చేయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్ కదా అని పెద్ద మనసుతో క్షమించేస్తే డైరెక్ట్ గా రోడ్డు మీద సిల్లు పెట్టారు. గోపి రాధా చంపేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు సరే. నా మనసు గోపి దగ్గర ఉండిపోయిందండి. ఉంటే ఉందిలే పద. రాధా, ఇదిగో నా అడ్రస్. ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే ఒంటరిగా నా ఇంటికి రా. వస్తాను గోపి. తప్పకుండా వస్తావు కదూ? తప్పకుండా వస్తాను. మర్చిపోకుండా వస్తావు కదూ? మర్చిపోకుండా వస్తాను. ఏంట్రా ఒంటరిగా రావాలా మీ ఇంటికి? ఒంటరిగా ఒంటరిగా రావాలరా? ఒంటరిగా రావాలరా? ఒంటరిగా రావాలా? చంపేస్తాను. ఒంటరిగా రావాలా? చంపేస్తాను. చంపేస్తాను. ఇక్కడ కాకపోతే చంపుతాను. అవే నా చెల్లియా రాధా. ఇదేంటి ఏడుస్తున్నావు? ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఏడు పెందుకే? ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మొహం. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎత్తగాడికి? అదేనండి, నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించినా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుంటరి పని చేస్తాడు. అప్పుడు నేను కాదనలేను. అందుకని మీరే వెళ్ళి గోపికి ఇచ్చేసరండి. రాధా, ప్రపంచ చరిత్రలో నాలాంటి దరిద్రమైన భర్త ఎవరికైనా ఉంటాడంటావా? నీ మాజీ ప్రియుడికి నేను ఉప్మా తీసుకెళ్ళి ఇచ్చిరావాలా? అలా చేస్తే ఎవరుకుంటారు తెలుసా? చిచ్చి 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 నేను ఇచ్చిరానంతే. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తా. అప్పుడు నా గోపి, రాధా నీకు పెళ్ళైనా పర్వాలేదు, మనం ఎక్కడికైనా లేచిపోదాం అంటాడు. అంటాడు. దానికి నువ్వేమంటావమ్మా? అప్పుడు నేను ఆవేశం పట్టలేక నేను లేచిపోతాను. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. సర్లే, ఆకలిగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టి నేనే ఇచ్చొస్తాను. నా గోపి తినకుండానా? నా ఇంట్లో చేసిన ఉప్మా నేనే ముందు తినకూడదు అన్నమాట. గోపి తిన్నాకనే. రాధా, గోపి ఎందుకు నీ చేత ఉప్మా చేయించుకొని తినాలనిపించి వచ్చేసాను. అరే, నీకోసం నేను ఉప్మా చేశాను గోపి. ఏంటి, నేను అక్కడ తలుచుకుంటే నీకు ఇక్కడ ఎలా తెలిసింది రాధా? ప్రేమికులకి అలాగే తెలుస్తుంది. దీన్ని ఏమంటారు? ఉప్మా ప్రేమ అంటారా? అలాగా? మీ మొహాలు తగలయ్యా. కట్టుకున్నవాడిని నేను ఇక్కడ ఉండగానే డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటారా? ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటే ఒక అందం. అరే, నీ ఫేస్ ఒక టేస్ట్ రా. చంపుతారా నిన్ను, చంపుతారా నిన్ను, చంపుతారా నిన్ను. నేను ఇలా కొడుతుంటే నవ్వుతావేంట్రా? ఎందుకో నువ్వెంత కొట్టినా నీ మీద జాలేస్తుందే కదా, నాకెందుకో కోపం రావట్లేదు తమ్ముడు. తమ్ముడా? ఏ రకంగా నేను నీకు తమ్ముడిరా? నీ భార్యకు గతంలో నేను ప్రియుణ్ణి గనక. ఆగండి, ఏమిటిది? ఇటు ప్రియుడు ఇటు మొగుడు, మధ్యలో చచ్చిపోతున్నాను. రే, మర్యాదగా నా కొంపలోంచి బయటకు అడిగి పెట్టరా. అలాగే వెళ్తాను, కొంచెం ఉప్మా తినేసి. ఉప్మా తింటాం కాదురా, నిన్ను ఖైమా చేస్తాను. వెళ్ళరా, బయటకెళ్ళు. ఉప్మా నువ్వేంటి ఏంటి ఆరాధనాపూర్వకంగా చూస్తున్నావు? వెళ్ళు లోపలికి, వెళ్ళు, వెళ్ళు లోపలికి. చంపేస్తాను. నువ్వెక్కడ దొరికావు నాకు? నువ్వేంట్రా, వెళ్ళు బయటకెళ్ళు. అలాగే వెళ్తాను, కొంచెం ఉప్మా తిని. వెళ్ళు బయటకెళ్ళు. ఉప్మా తిని. చంపేస్తాను నిన్ను. ఉప్మా తిని వెళ్తాను. ఉప్మా ఉంటా, ఇస్తాను. అది కాదు తమ్ముడు, ఉప్మా తినేసి వెళ్తాను. ఉప్మా తినేసి. తమ్ముడు